హలో ఫ్రెండ్స్, రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 ఈ బైక్ లాంచ్ అయినప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఎన్నిసార్లు అదే 350 ఇంజన్ ఎన్ని బైకులుగా లాంచ్ చేస్తారు అని అనిపించింది. కానీ టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత అనిపించింది ఏం తెలుసా, ఈ బైక్ సిటీ కండిషన్స్లో ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో అండ్ షార్ట్ పర్సన్స్ ఎవరైతే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడపాలని ఒక కోరిక ఉంటుందో వాళ్ళకి ఈ బైక్ పర్ఫెక్ట్ అని చెప్పాలి. అండ్ అంతే సక్సెస్ఫుల్ అయింది లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు. ఇప్పుడు అలాంటి హంటర్ 350లో 7 మేజర్ అప్డేట్స్ అనేవి అయ్యాయి ఈ 2025 మోడల్లో. అవి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్డేట్ అయిందంటే డెఫినెట్లీ ప్రైస్ కూడా పెరిగి ఉంటుంది కదా. సో ప్రైస్ ఎంత పెరిగిందో దాన్ని బట్టి వేరియంట్స్ అంటే కలర్స్ కూడా అప్గ్రేడ్ అయ్యాయి కాబట్టి దాంతో పాటు మాట్లాడదాం. ఫస్ట్లీ మనకు కొత్త 3 కలర్లు యాడ్ అయ్యాయి. ఒకటి టోక్యో బ్లాక్, ఇంకోటి లండన్ రెడ్ మీరు చూస్తుంది, ఇంకోటి రియో వైట్ మీరు చూస్తుంది. ఇవి కాకుండా పాత కలర్లు 3 కూడా డిస్కంటిన్యూ అయ్యాయి. అందులో గ్రీన్, వైట్, బ్లాక్ ఈ 3 డిస్కంటిన్యూ అయ్యాయి. అందులోనే బ్లూ, గ్రే, బ్లాక్ అనేది సేమ్ ఏవైతే పాత కలర్లు ఉన్నాయో అవి అలాగే ఉన్నాయి. ఇప్పుడు అంటే మొత్తం 6 కలర్లు అయితే ఉన్నాయి, కొత్తవి 3, పాతవి 3. చలో ఇంకా ప్రైస్ గురించి మాట్లాడితే వేరియంట్ వైజ్గా కలర్ వైజ్గా ప్రైస్ డివైడ్ అయ్యి ఉంటుంది. ఫ్యాక్టరీ బ్లాక్ యొక్క ప్రైస్ మాత్రం అలాగే ఉంది, 1.5 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్స్షోరూమ్. తర్వాత మనకు డప్పర్ గ్రే అనే కలర్ వచ్చేసి మనకు 1.76 lakhs ఎక్స్షోరూమ్ ఉంది ఒక్క కలరు. నెక్స్ట్ మనకు బ్లూ, రెడ్, బ్లాక్ కలర్స్ ఏవైతే కొత్తవి వచ్చాయో అవి మనకు 1.81 lakhs అనేది ఎక్స్షోరూమ్ ఉంది. అంటే ఈ ప్రైస్ నేను ప్రీవియస్ ఇంతకుముందు హంటర్తో కంపేర్ చేస్తే ఒక 6,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది డెఫినెట్గా పెరిగింది. వర్త్ ఉంటుంది ఈ అప్డేట్స్ విన్న తర్వాత మీకే. ఫ్రెండ్స్ నేనైతే మాట ఇచ్చినట్టుగానే కొత్త అప్డేట్స్ మార్కెట్ ఆటోమొబైల్ సంబంధించి ఏమున్నా కూడా డెఫినెట్లీ తీసుకొస్తానని చెప్పాను, తీసుకొస్తున్నాను. కొంచెం డిలే అవ్వచ్చు, దానికి చాలా పెద్ద రీజన్ ఉంది, కుదిరితే నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు చెప్పలేను. కాకపోతే ఇలాంటి కొత్త అప్డేట్ వీడియోస్ మీరు ఎక్స్క్లూజివ్గా మిస్ అవ్వకూడదు అనుకుంటున్నైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోండి కొత్త వీడియోస్ వాళ్ళు. అండ్ పాత వాళ్ళు అయితే లైక్, షేర్ కూడా కొడితే మరింత హ్యాపీ ఫీల్ అవుతాను. ముందుగా ఫస్ట్ అప్డేట్ చూసినట్టయితే కలర్స్, నేను ఇక్కడ 2 కొత్త కలర్స్ రివ్యూ తెచ్చాను. ఒకటి చూస్తుంది మీరు రియో వైట్ ఒకటి, ఇంకోటి లండన్ రెడ్, అంటే గ్రాఫిక్స్ అనేవి లండన్ ఫ్లాగ్ లాగా ఉన్నాయి. ఈ 2 కొత్త కలర్లు, ఇంకోటి కూడా ఉంది అది తేలేను. టోటల్ 3 కలర్లు కొత్తవి వచ్చాయి, అందులో 2 తీసుకొచ్చాను. సెకండ్ అప్డేట్ వచ్చేసి మనకు హెడ్ లైట్స్ అప్డేట్ అయింది. ఇంతకుముందు హెలోజిన్ హెడ్ ల్యాంప్స్ నైట్ టైం విజిబిలిటీ బాగాలేదని కస్టమర్స్ కంప్లైంట్ చేయడం వల్ల ఎల్ఈడీస్ అయితే ఇచ్చేసారు ఫైనల్గా. సో ఫుల్ ఎల్ఈడీ హెడ్ లైట్స్ వచ్చాయి ఇప్పుడు మనకు. కాకపోతే టర్న్ ఇండికేటర్లు ఇంకా అలాగే బల్బ్స్ ఉన్నాయి. సస్పెన్షన్ ఫ్రంట్లో ఎలాంటి చేంజ్ లేదు, టెలిస్కోపిక్ 41mm సస్పెన్షనే. వీల్స్ కూడా సేమ్ 17 inches అలాయ్ వీల్స్తో పాటు ట్యూబ్లెస్ టైర్లు అలాగే ఉన్నాయి. డిస్క్ కూడా 300mm సింగిల్ ఛానల్ ఏబిఎస్తో ఏం చేంజ్ లేదు ఇక్కడ వరకు అయితే. సైడ్ నుంచి మనకు చేంజెస్ గురించి మాట్లాడినట్లయితే డైమెన్షన్స్లో ఒక్క మేజర్ ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఒక 10mm పెరిగింది. దానికి మేజర్ రీజన్ ఏంటంటే వెనకాల సస్పెన్షన్ అప్డేట్ చేయడం వల్ల అండ్ సీట్ యొక్క కుషనింగ్ పెంచడం వల్ల 10mm గ్రౌండ్ క్లియరెన్స్ పెరిగింది, ఇదొకటి. ఇంకా టియర్ డాప్ డిజైన్ ఆఫ్ ట్యాంక్ డిజైన్స్ అంతా అవే ఉన్నాయి. ఇంకా ఇంజన్లో ఎలాంటి మేజర్ చేంజెస్ లేవు, సేమ్ అదే 349cc సింగిల్ సిలిండర్ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్తో వర్క్ అవుతుంది. 2 valves per సిలిండర్, 20 bhp పవర్, 27 Nm టార్క్, అంతే తీస్తుంది పవర్ అండ్ టార్క్ సేమ్. 5-speed గేర్ బాక్స్, BS6 phase 2, మైలేజ్ 36 అంటారు. ఈ గేర్ బాక్స్లో స్లిప్పరీ అసిస్ట్ క్లచ్ అనేది ఇప్పుడు కొత్తగా యాడ్ చేశారు మనకు, ఇదొక మేజర్ థర్డ్ అప్డేట్ అనేది చూడొచ్చు ఇంజన్ పరంగా. టాప్ స్పీడ్ 114 వరకు సేమ్ వెళ్తుంది. ఇంకా సీట్ యొక్క కుషనింగ్ అనేది ఇంతకుముందు కస్టమర్లు హార్డ్ ఉంది లాంగ్ డ్రైవ్స్కి అని కంప్లైంట్ చేయడం వల్ల కొంచెం సాఫ్ట్ కుషనింగ్ చేసి కుషనింగ్ కూడా సైజ్ పెంచారు సీట్ది, అదే థిక్నెస్ ఉందో దానివల్ల గ్రౌండ్ క్లియరెన్స్ అనేది పెరిగింది. నెక్స్ట్ ఈ బ్యాక్ రెస్ట్ ఇవన్నీ యాక్సెసరీస్లో పర్చేస్ చేయాలి మీరు, స్టాండర్డ్ అవుతారు అది యాక్సెసరీస్ ప్యాకేజ్లో. నెక్స్ట్ మీకు ఎగ్జాస్ట్ అంతా సేమ్ డిజైన్, నోట్ అంతా సేమే. ఫ్రేమ్ కూడా మనకు ట్విన్ డౌన్ ట్యూబ్స్ ఫ్రేమే, వెనకాల వీల్ కూడా 17 inches, వెనకాల బ్రేక్ కూడా అదే సేమ్, ఏం మార్చలేరు. చేంజ్ ఏంటంటే మనకు స్టిఫర్ సస్పెన్షన్ చేశారు వెనకాల సస్పెన్షన్, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ బెటర్ అవ్వడానికి, దానివల్ల గ్రౌండ్ క్లియరెన్స్ పెరిగింది. టైల్ సెక్షన్ కూడా ఆల్మోస్ట్ సేమే, ఎక్కడ ఎల్ఈడీస్ కూడా అక్కడ ఇచ్చాడు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ సేమే ఉంది, లాకబుల్ ఫ్యూయల్ ట్యాంక్, E20 కెపాసిటీ అన్నీ సేమ్ ఉన్నాయి. అండ్ చైన్ డ్రైవ్తో వర్క్ అవుతుంది ఈ బండి, ఇప్పుడు కూడా అదే ఉంది. సైడ్ స్టాండ్, డబల్ స్టాండ్, ఫుట్ పెక్స్ క్వాలిటీ మంచి బ్రాండెడ్వి. సైడ్ ప్యానల్స్ పైన గ్రాఫిక్స్ అనేవి కొత్త గ్రాఫిక్స్గా చూడొచ్చు మీరు, కొత్త కలర్స్కి కొత్త గ్రాఫిక్స్ యాడ్ చేశారు. సో ఈ మిర్రర్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్స్ట్రా పే చేసి మీరు షోరూమ్ నుంచి పర్చేస్ చేయాలి. ఒరిజినలే, కాకపోతే అవి స్టాండర్డ్ కలర్ రావు, బండి కొన్నప్పుడు ఇలాంటి మిర్రర్లు వస్తాయి. ఇవి మనకి యాక్సెసరీస్లో పర్చేస్ చేయాలి, చాలా బాగున్నాయి హ్యాండిల్ బార్వి. ఇంకా స్విచ్ గేర్ల క్వాలిటీ కానివ్వండి, స్విచ్ గేర్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇంతకుముందు ఉన్నట్టు కానీ ఏం మార్చలేరు. మార్చిందల్లా మేజర్ ఇంకోటి వచ్చేసి మనకు USB ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇప్పుడు ఫైనల్లీ యాడ్ చేశారు మనకు, ఇక్కడ కింద అయితే ప్రొవైడ్ చేస్తున్నారు.
సో ఇంతకుముందు అయితే లేకుండా ఇది. సో ఇది కిందికి అయితే ఉంది. మొబైల్ మౌంట్ పెట్టుకుంటే కనుక మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు లాంగ్ టర్మ్లో. ఇంకో ఫైనల్ అప్డేట్ వచ్చేసి మనకు ఈ సెమీ డిజిటల్ కన్సోల్ మనకు కొత్తగా ట్రిపుల్ నావిగేషన్, అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్లో, ఫైనలీ హంటర్ 350 పెన్ కూడా తీసుకొచ్చారు. గూగుల్ మ్యాప్స్తో అసిస్ట్ అయ్యి మనకు టర్న్ బై టర్న్ నావిగేషన్ అనేది చూపిస్తుంది అందులో. మిగతా సెమీ డిజిటల్ కన్సోల్ అయితే మనకు టాకో, స్పీడో కానివ్వండి, గేర్ ఇండికేషన్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్, మాల్ ఫంక్షన్ ఇండికేషన్, ఫ్యూయల్ గేజ్లు, అవన్నీ మీకు ఇంతకుముందు సేమ్ కన్సోల్ ఏదైతుందో అలాగే ఉంది. కొత్తగా ట్రిపుల్ నావిగేషన్ ఒకటి యాడ్ అయింది. ఇంతకుముందు పెద్ద బైక్స్లోనే వస్తుండే, ఇప్పుడు దీనిపైన కూడా తీసుకొచ్చారు. దీంతోపాటు యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ మనకి ఈ మధ్య కామన్ అయిపోయింది ఫీచర్ అనేది, ఛార్జింగ్ పెట్టుకోవడం బైక్లో, అది కూడా వచ్చేసింది. నాకు తెలిసి మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు టోటల్ మనకి ఎన్ని అప్డేట్స్ అయ్యాయి అని. ఫస్ట్ మీకు చూపిస్తాను ఆ 7 అప్డేట్స్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఒకసారి చూపిస్తాను, రివ్యూతో కాకుండా 7 అప్డేట్స్ మీకు ఒకసారి మళ్ళీ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఎల్ఈడి హెడ్లైట్స్ అప్డేట్ అయింది. సెకండ్ వచ్చేసి మనకు యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్. థర్డ్ వచ్చేసి ట్రిపుల్ నావిగేషన్. 3 అయినా వీడికి గుర్తుపెట్టుకోండి. 4వది వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ పెరిగింది సస్పెన్షన్ స్టిఫ్ అవ్వడం వల్ల అండ్ కుషనింగ్ వల్ల. 5వది వచ్చేసి మనకు స్లిప్పరీ అసిస్ట్ క్లచ్. 6వది వచ్చేసి కుషనింగ్, సీట్ కుషనింగ్ అనేది బెటర్ అయింది. ఇంకా 7వ అప్డేట్ లాస్ట్ వచ్చేసి కలర్లు, కొత్త కలర్లు మనకు 3 కొత్త కలర్లు, పాత 3 అలాగే ఉన్నాయి, ఇంకా పాత 3 డిస్కంటిన్యూ అయ్యాయి. ఇది టోటల్ మనకు 7 అప్డేట్స్. సో నాకైతే ఈ 7 మేజర్ అప్గ్రేడ్స్ ఏవైతే ఉన్నాయో ప్లస్ ఈ 6000 రూపీస్ ప్రైస్కి 7 మేజర్ అప్డేట్స్ అయితే చాలా పడుతుంది. నార్మల్గా మీరు ఎల్ఈడి హెడ్లైట్ తీసుకుంటేనే ఒక 3-4 వేల రూపాయలు ఉంటుంది. ఇంకా దాంతోపాటు మనకు సస్పెన్షన్ బెటర్ చేశాను అంటున్నారు అండ్ ట్రిపుల్ నావిగేషన్, యాక్చువల్గా ఆ వేరియంట్కే సపరేట్గా మనకు ఒక 6-7 థౌసండ్ రూపీస్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నిటితో కంపేర్ చేస్తే మనకు చాలా వర్త్ అనేది ఉంటుంది. జస్ట్ 6000 రూపీస్లో మనకు 7 మేజర్ అప్డేట్స్ ఇవ్వడం అనేది చాలా వర్తాయి. సో ఇంకా రోడ్ సైడ్ అసిస్టెన్స్, ఇంకా 2 years వారంటీ అనేది అయితే కామన్గా ఇంత ముందులానే ఉంది. ఇంకా కాంపిటీషన్ అయితే మనకు తెలిసిన 2 బైక్స్ వస్తాయి, హోండా CB 350 RS ఒకటి, ఇంకోటి జావా 42. ఈ 2 అయితే కన్సిడర్ చేస్తాం ఈ సెగ్మెంట్ 350లో. సో ఇవే మేజర్గా 7 అప్డేట్స్ అనేవి. మెయిన్గా సస్పెన్షన్ అండ్ రైడ్ అండ్ హ్యాండ్లింగ్ ఏదైతే చేంజ్ అయిందో వెనకాల సస్పెన్షన్ వల్ల, దానికోసం ఒకవేళ కుదిరితే టెస్ట్ డ్రైవ్ చేస్తాను. ఇవన్నీ యాక్సరీస్లో రావు మీకు. లెగ్ గార్డ్ కానివ్వండి, ఇంజన్ గార్డ్స్, ఇంజన్ ప్రొటెక్టర్, ఇవన్నీ చూస్తున్నారు కదా మీకు. హెల్మెట్, జాకెట్స్, ఇవన్నీ మీకు ఉప్పల్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వాళ్ళ దగ్గర అయితే మనకు బెస్ట్ యాక్సరీస్ అండ్ బెస్ట్ గేర్స్ అండ్ అన్నీ ఉన్నాయి. మనకు స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి మన ఛానల్ నుంచి. జస్ట్ మీ స్క్రీన్ పైన ఒక నెంబర్ వచ్చే ఉంటుంది, దానికి కాల్ చేసి వెహికల్ని బుక్ చేసేటప్పుడు మన ఛానల్ పేరు చెప్పండి, స్పెషల్ ఆఫర్స్ తీసుకోవచ్చు అండ్ సూన్ డెలివరీస్ కూడా ప్లాన్ చేద్దాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. ఇంకా డౌట్స్ ఉన్నట్టయితే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్కి రండి, అక్కడ మీరు మెసేజ్ చేసి మనకు DM చేసి మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటరీ రెగ్యులేషన్, సోషల్ డిస్టెన్స్తో పాటు రైడ్ చేసే వాళ్ళందరూ కూడా స్టాండర్డ్ హెల్మెట్సే వేర్ చేయాలి. ISI ఉన్న మార్క్సే. కుదిరితే ఫుల్ సైజ్ హెల్మెట్స్ అండ్ హాఫ్ సైజ్ హెల్మెట్స్ యూజ్ చేయకండి ప్లీజ్. అండ్ పిలియన్ రైడర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫుల్ సైజ్ హెల్మెట్ అనేది. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో మీకు బెటర్ హెల్మెట్స్ అనేవి ఒరిజినల్ ISI ఉన్నాయి దొరుకుతాయి. మీకు బయట ఏది కొనుక్కోవాలో ఆప్షన్ లేనప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలోనే బైక్ కొంటప్పుడు మీరు పర్చేస్ చేయొచ్చు. లేదంటే దానికి ఫ్రీ హెల్మెట్ ఇస్తారు, హాఫ్ హెల్మెట్, అదే యూజ్ చేయకండి. ఇంకొన్ని డబ్బులు వేసి వాళ్ళనే ఫుల్ హెల్మెట్ అనేది స్టాండర్డ్ది పర్చేస్ చేయండి. సో అలాగే డ్రైవింగ్ చేసే వాళ్ళందరూ కూడా సీట్ బెల్ట్స్ వేర్ చేయాలి. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ మీకు ఈ మార్కెట్లో వచ్చే అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో బైక్స్, కార్స్కి సంబంధించి, సో మీకు నెక్స్ట్ ఏ అప్డేట్ వీడియో కావాలి అనేది ఒకసారి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి.